అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య చాలా మటుకు కొన్ని న్యూస్ చూస్తున్నాం మనం. నిన్న ఒక కుర్రోడు నిన్న 23 తారీఖు నాడు కుర్రోడు చైతన్య కాలేజ్ నుంచి పైనుంచి దూకి చనిపోయాడు. అయితే ఎందుకు చనిపోయాడు అనేది ఒక విషయం మనకు ఎవరికి తెలీదు ఇంకా. కాకపోతే ఏంటంటే ఈ చైతన్య కాలేజీలలో చదివించేటోళ్ళు, హాస్టళ్ళల్లో ఉండి పిల్లల్ని చదివించేటోళ్ళు, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో జర ఫ్రీగా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. వాళ్ళకు ఏం నచ్చుతుందో, ఏం చదువుతారో వాళ్ళకి అది వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళకి అక్కడ హాస్టల్లో ఉండే ఇష్టం ఉందా లేదా, అక్కడ ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కనుక్కొని వాళ్ళకి తగ్గట్టు మీరు కూడా వాళ్ళకు ఒక ప్రోత్సహించండి. లేదు నాన్న మీకు నచ్చకపోతే ఆ కాలేజీ మానిపించేస్తాము, లేకపోతే ఇంటికాడ వేరే నీకు నచ్చిన కాలేజీలు ఇస్తాము, ఇట్లని చెప్పండి. మీరు ఇట్లాంటివి సమస్యలు వస్తున్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోగలరు తల్లిదండ్రులు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులకు క్లియర్గా చెప్పండి, మాతోని ఇది చదవడం అవ్వట్లేదు, మేము చదవలేము అని మీరు కూడా క్లియర్గా చెప్పండి. మీరు కూడా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే పెంచి పెద్ద చేసి వాళ్ళకు భవిష్యత్తు ఇస్తామని వాళ్ళ తాపత్రయంతో వాళ్ళ మీద ప్రెషర్ ఇస్తారు. కాకపోతే ఆ ప్రెషర్ని తగ్గించండి. ఇలాంటివి అయినప్పుడు పిల్లలకు తల్లిదండ్రులకు ఎంత కష్టం ఉంటుంది పిల్లలు కూడా ఆలోచించండి. మీ అభిప్రాయాలు తల్లిదండ్రులకు చెప్పండి అమ్మా, ఇలాంటివి జరగకుండా చూడండి. ఓకేనా? ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు క్లియర్గా చెప్పండి.